జీఎస్టీ సంస్కరణలతో పన్నుల వ్యవస్థలో పారదర్శకత పెరిగిందన్నారు కరీంనగర్ డివిజన్ జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ కె బాలసైదయ్య. వస్తు సేవల పన్ను అమలుకు 9 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న జీఎస్టీ పక్షవాడ కార్యక్రమాల్లో భాగంగా కరీంనగర్ సెంట్రల్ జీఎస్టీ డివిజన్ ఆధ్వర్యంలో గురువారం నగరంలోని ఎల్ఐసి ఏజెంట్ల సంఘ భవనంలో పన్ను చెల్లింపుదారుల అవుట్ రీచ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కరీంనగర్ జీఎస్టీ డివిజన్ అసిస్టెంట్ కమిషనర్ కె బాలసైదయ్య మాట్లాడుతూ జీఎస్టీ అమలు ద్వారా దేశంలో పన్ను వ్యవస్థ మరింత పారదర్శకంగా సులభతరంగా మారిందన్నారు. గత 9 ఏళ్లలో జీఎస్టీ వ్యవస్థ గణనీయమైన పురోగతి సాధించిందని 2025లో ప్రవేశపెట్టిన రెండో దశ సంస్కరణలు పన్ను చెల్లింపుదారులకు మరింత సౌలభ్యాన్ని కల్పించాయని తెలిపారు. జీఎస్టీ పక్షవాడ సందర్భంగా జూన్ 16 నుంచి 30 వరకు వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వ్యాపారులు, పరిశ్రమల ప్రతినిధులు, పన్ను చెల్లింపుదారులు జీఎస్టీ నిబంధనలను సక్రమంగా పాటించి దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. The entire nation is celebrating GST Pakwada from 16th June 2026 to 30th June 2026, celebrating up to the 1st July 2017, significance of completion of 9 years launching GST in India. For the past 9 years, so many changes have been implemented by the CBIC, GST Council in India, and during the last year 2025, effective from 22nd September 2025, a significant change was brought by GST Council, launching GST 2.0 reforms. The major change brought under these reforms is so many daily used products, goods used by the common public were brought to 5% of the tax, and some essential commodities and goods were brought under nil rate. Importantly,